మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినం కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 4వ వచనం. దేవుని కృప నిరంతరముండునని ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అందురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుని కృప నిరంతరముండును. మన దేవుడు కృప కలిగిన దేవుడు, మన దేవుడు కృపా సంపన్నుడు, మన దేవుడు కనికరం కలిగినవాడు. ఎవరినైనా ఈ లోకంలో ఏది నిరంతరంగా ఉంటుందంటే రకరకాల ఆలోచనలు చెప్పొచ్చు, కానీ 100% నిజమైనది దేవుని కృప మాత్రమే నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అంటారు. కృప అంటే ఏంటి? కృపను హీబ్రూ భాషలో కురియోస్ అంటారు. అంటే ఆయన పొందదగని వానికి, అర్హత లేని వానికి అర్హత కలిగించటమే కృప. అది మనకు అర్థమయ్యే భాషలో మనం తెలుసుకోవాలంటే, ఒక భిక్షగాడు, ఒక యాచకుడు రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నారు. సర్వసాధారణంగా ఎవరైనా, మనమైనా కానీ ఎంత ఇస్తాం? ఒక 5 రూపాయలు, మహా అయితే 10 రూపాయలు. ఒక పెద్ద కారు వేసుకుని ధనవంతుడు ఎవరైనా వచ్చుంటే ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు. కానీ ఒక పెద్ద ధనవంతుడు వచ్చి ఆ భిక్షాటన చేస్తున్న వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, ముందు ఆ భిక్షాటన చేస్తున్న వ్యక్తికే అర్థం కాదు, ఈ 1 కోటి రూపాయలు తీసుకోవడానికి నాకు అర్హత ఉందా, ఈ 1 కోటి రూపాయలు నాకేనా అని రకరకాల ఆలోచనలు అతనికి వస్తాయి. ఆ 1 కోటి రూపాయలు అతనికే ఇచ్చారనుకోండి, ఒక రకంగా అది కృప అని చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి అర్హత లేదు. కానీ అర్హత లేని అతనికి 1 కోటి రూపాయలు ఇవ్వటం అనేది దయ చూపించటం. మనకు కూడా అర్హత లేదండి, రక్షణ పొందే అర్హత లేదు. మన కొరకు దేవుడు పరమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి మనం అర్హులం కాదు. అయినా ఆయన మన కొరకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తమును చెందించటం ఆయన కృప. మోషే దగ్గర నుండి ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి కృపా సత్యములు ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారానే. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించిన గొప్ప దేవుడు. ఎందుకు అనంటే, అర్హత లేని మనకు అర్హత ఇవ్వటానికి దేవుడు కృప దయచేశారు. మన దౌర్భాగ్యమును బట్టి కాదు, మన దౌర్భాగ్యమును బట్టి, మన పాపాలను బట్టి, మనము అపరాధమును బట్టి చచ్చిన వారమై ఉండగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటారు కదా, కృప చేత ఆయన మనలను రక్షించారు. ఆ కృప నిరంతరం ఉంటుంది. ఎవరు మన వెనకాల ఉన్నా లేకపోయినా, నీ ఆస్తులు నిన్ను విడిచిపోయినా, నీ ఆరోగ్యం నిన్ను విడిచిపోయినా, అన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా సహోదరి సహోదరుడా ధైర్యం తెచ్చుకో. దేవుని కృప నిరంతరం నీతో పాటే. దేవుని కృప నిరంతరం నీతోనే ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు, సదాకాలము తోడుగా ఉన్న దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప చూపిస్తూనే ఉంటారు. నువ్వు ఆయన వైపు చూస్తే చాలు, ఆయన నమ్ముకుంటే చాలు, ఆయనను ఆరాధిస్తే చాలు, ఆయన కృపను పొందుకుంటావు. ఆ కృప నిన్ను విడిచిపోదు. ఈ నూతన దినములో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు దేవుని కృప నిరంతరం ఉండును అని దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ కృప నీతో పాటు ఉంది, ఆ కృప నాతో పాటు ఉంది. మనతో ఉన్న ఆ కృప, అర్హత లేని వారికి అర్హత ఇచ్చిన ఆ కృప మనకుండగా ఇంక ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఆ కృపను కోరుకుందాం, సంతోషంగా ఉందాం. కృప ఉంటే అన్నీ ఉన్నట్టే.
దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.